ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. అందరూ బాగున్నారా? గడిచిన దినమంతయు కూడా మన యొక్క జీవితము నడిపించే క్రమంలో సమస్త శ్రమలోని మనమంతా కూడా దేవుని చిత్తానికి విడిచిపెట్టి మన యొక్క కార్యక్రమాల్లో దేవుని యొక్క కృపచేత ఫలింపచేసి తిరిగి మరలా యథావిధిగా ప్రతిరోజు ఉదయం కాలము కొంత సమయం మన జీవిత కాలము మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామాన్ని మహిమపరచుటకు, గణపరచుటకు, మన సంతోషముతో, ఆనందముతో ప్రతిరోజు కూడా నిత్యము ఒక 30 నిమిషాలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము ఖచ్చితంగా కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకంతో మనము వాక్యము చదివి ప్రార్థన చేసుకున్నట్టయితే నిత్యము మన జీవితంలో కూడా మంచి ఆశీర్వాదాలు పొందేవారము మనం అవుతాం. కాబట్టి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో తిరిగి మరలా మనమందరం కూడా ఈ ఉదయంకాల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ఆధ్యాత్మిక జీవితంలోని పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానం కలిగి ఉండి విధేయతతో వాక్యాన్ని మనము విత్తబడినట్టయితే ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో ఫలింప చేయడము జరుగుతుంది. దేవుని ఆశీర్వాదము పొందడం జరుగుతుంది. మరి తలలు ఉంచుకున్నట్టయితే నేటి దినము మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాము. స్తోత్రం ప్రభువా తండ్రి, స్తోత్రం నాయన, మిక్కిలి కనికరమగల మా దేవ, యోగ్యత కలగ ప్రభువా తండ్రి, మేమందరము కూడా ప్రభువా తండ్రి మీ నామాన్ని ప్రభువా తండ్రి మహిమపరచుటకు యోగ్యము గల వారముగా ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. నిత్యము కూడా ప్రభువా తండ్రి మా శ్రమలలోని ప్రభువా తండ్రి మా క్రియలలో మీరు మాకు తోడై ఉండి మీ చిత్తానుసారంగా మా యొక్క జీవితంలో ప్రభువా తండ్రి మీరు నెరవేరుస్తున్నటువంటి ప్రతి కార్యమును ప్రభువా తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు నాయన. నిత్యము ఉదయంకాల సమయంలో ప్రభువా కొంత సమయం ప్రభువా నాయన ఆధ్యాత్మికంగా మీరు మా కొరకు పొందపరిచినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైనటువంటి మర్మములను ప్రభువా తండ్రి దేవుని కృపచేత ఆశీర్వదించబడినటువంటి అనేక విషయాలను మనిషి కుమారునిగా దేవుని కుమారుగా ప్రభు యేసుక్రీస్తులు వారు సమస్త జనులను ఉద్దేశించి తెలియజేసినటువంటి గొప్ప విషయాలను ప్రతిరోజు కూడా ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మేమందరం కూడా ప్రభువా తండ్రి సిద్ధపడి మీ నామాన్ని గణపరచుటకు ప్రభువా తండ్రి ఆశీర్వదించండి ప్రభువా తండ్రి దీవించండి ఆయన. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినము మనము మత్తయి సువార్త గడిచినటువంటి దినాన్న 16 అధ్యాయములు సంపూర్ణంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది దేవుని కృపచేత. అదేవిధంగా నేటి దినము మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని మనము మొత్తము వర్సెస్ని చదువుకొని ఎన్ని భాగాలుగా విభజించి ఆ భాగాల్లోని ఒక సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి నేటి దినం మనం ప్రయత్నిద్దాం. కావున ప్రతి ఒక్కరూ బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని చదివి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునే శక్తిని వారు పొందే విధంగా ధ్యానించుటకు సిద్ధపాటుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనము 27 వచనములను ముందుగా బైబిల్ రీడింగ్ కార్యక్రమంలో చదువుకుందాము. మొదటిగా 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. 2వ వచనము, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. 3వ వచనము, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. 4వ వచనము, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పెను. 5వ వచనము, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. 6వ వచనము, శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. 7వ వచనము, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుడని చెప్పాను. 8వ వచనము, వారు కనులెత్తు చూడగా యేసు తప్ప మరి ఎవ్వరూ వారికి కనబడలేదు. 9వ వచనము, వారు కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకుండానే యేసు వారికి
ఆజ్ఞాపించెను. 10వ వచనము, అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి. 11వ వచనము, అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టినను మాట నిజమే. 12వ వచనము, అయినను ఏలియా ఇదివరకే వచ్చును, వారతనిని ఎరుగుక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను అనెను. 13వ వచనము, అప్పుడైన బాప్తీసమిచ్చి యోహాను గురించి తమతో చెప్పనని శిష్యులు గ్రహించిరి. 14వ వచనము, వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకల్లిని. 15వ వచనము, ప్రభువా, నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. 16వ వచనము, నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. 17వ వచనము, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వారిని వదిలి పోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. 19వ వచనము, తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతున్నామని అడిగిరి. 20, 21 కలిపి వచనములు, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము నిని ఎడల ఈ కొండ చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 22వ వచనము, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు, వారాయనను చంపుదురు. 23వ వచనము, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. 24వ వచనము, వారు కెఫర్నహూముకు వచ్చినప్పుడు అరశెకేలు అను పన్ను వసూలు చేయువారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకేలు చెల్లింపడా అని అడుగుగా చెల్లించును ననెను. 25వ వచనము, అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగెను. 26వ వచనము, అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. 27వ వచనము, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోగా గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరికెను, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పెను. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం ఈరోజు బైబిల్ రీడింగ్లో చదువుకున్నటువంటి మొదటి వచనం నుంచి 27 వచనాలు ప్రాముఖ్యతను మనము చదువుకోవడం జరిగింది. మరి వీటిని ఎన్ని భాగాలుగా మనం వివరించి ఆ భాగాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను మనం ఈరోజు మనము ధ్యానించుకున్నట్టయితే మనకున్న సమయాన్ని బట్టి ముందుగా మనం చూసినట్టయితే మొదటి వచనం నుంచి 13వ వచనం వరకు కూడా మొదటి భాగంలో రూపాంతరం కొండ మీద దేవుని యొక్క దివ్య రూపము పొందుట. మొదటిది 1వ వచనం నుంచి 13వ వచనంలో రూపాంతరం కొండ మీద దేవుని యొక్క దివ్య రూపమును పొందుట. రెండవ భాగము 14 నుంచి 23 వచనములలో దెయ్యం పట్టిన బాలుని ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వస్థత పరచుట, అదేవిధంగా శిష్యుల యొక్క అల్ప విశ్వాసాన్ని వారు గద్దించుట. మూడవది 24 నుంచి 27 వచనములు దేవాలయం యొక్క పన్ను గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడుట. ఈ 3 భాగాలు నేటి దినం మత్తయి సువార్తలోని మనం చూసినట్టయితే మొదటి వచనం నుంచి 27 వచనములు ఈ రకంగా మనకి 3 భాగాలుగా వివరించడం జరిగింది. మరి మొదటి భాగంలో మనం చూసుకున్నట్టయితే మొదటగా 1వ వచనం నుంచి 13వ వచనంలో మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఈ యొక్క రూపాంతరము, దివ్యమైన రూపాంతరము పొందుట, కొండ మీద రూపాంతరం పొందుట అనగానే ప్రభువైన యేసుక్రీస్తుల వారు
ఎవరైతే ప్రభు యేసుక్రీస్తుల వారి శిష్యులు ఉన్నారో వారిలో వారి యొక్క అంతరంగిక శిష్యులు, ఆయనతో పాటు ఆయన నమ్మకం అత్యంత దగ్గరగా ఉన్నటువంటి శిష్యుల్లో 3 శిష్యులను ఆయన ఆ కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏ రకంగా ఉన్నది, ఆ సంఘటనలో ఏమేమి జరిగాయి అనే విషయాలు ఈ 1వ వచనం నుంచి 13వ వచనంలో మనకి పొందపరచడం జరిగింది. ఈ దివ్య రూపం పొందడము అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యులు 3 ముఖ్యంగా పేతురు గారు, యాకోబు గారు, యోహాన గారు, ఈ 3ని కూడా వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఆయన యొక్క వస్త్రములు, ఆయన యొక్క ముఖము వస్త్రములు సూర్యుని వలె ప్రకాశించాయి, ఆయన యొక్క వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆ ప్రదేశంలోని అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలోని ప్రభు యేసుక్రీస్తుల వారితోని ప్రవక్తలైనటువంటి మోషేయు, ఏలియా అను ప్రవక్తలు ఇద్దరు కూడా వారితో మాట్లాడటము, ఇక్కడ ఉన్నటువంటి 3 శిష్యుల్లోని వారు పేతురు గారి దగ్గరగా ఉండి చూడటము జరిగింది. ఆ సమయంలో అక్కడ మనం చూసినట్టయితే అక్కడ మేఘము నుండి ఒక ప్రకాశవంత ఒక స్వరము, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. మనం గమనించినట్టయితే బాప్తీసం ఇచ్చే యోహాను గారు కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ఆయనకి బాప్తీసం ఇచ్చే సమయంలో కూడా ఇటువంటి ఒక స్వరాన్ని ఆయన బాప్తీసం పొందిన తర్వాత పొందడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఈయన మాట వినుడిన ఒక శబ్దము ఆ మేఘంలో నుంచి రావడం జరిగింది. ఆ విధంగా మనం చూసినట్టయితే అక్కడ ప్రభువుని యేసుక్రీస్తుల వారు కనులెత్తి చూడగా ఆయన యొక్క రూపము, ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూసి వారు భయపడడం కూడా జరిగింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారిని భయపడకుండా అని చెప్పి వారిని అక్కడ ఈ మాట విని బోర్లా పడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి అక్కడ ఎవరునూ కనబడలేదు. మరి అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ దర్శనాన్ని మీరెవరూ కూడా ఎవరితో చెప్పవద్దు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ఒక పరిచర్య కొనసాగింపు క్రియలలో జరుగుతున్న ఈ సమయంలోని ఆయన యొక్క పరిచర్య భాగము కంప్లీట్ అయిన తర్వాత, ఆయన మరణము పొందిన తర్వాత, ఆయన పునరుద్ధరణ సమయంలోని యొక్క రూపాన్ని, ప్రత్యక్షత రూపాన్ని వారు కలిగి ఉన్నటువంటి యొక్క గొప్ప రూపాన్ని సమస్త సృష్టి అంతా కూడా ఆయన ఆరోహణ అయ్యే సమయంలో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు అనే ఒక విషయము వారి శిష్యులకు తెలియజెప్పడము జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఏలియా ముందుగా వచ్చి ఉన్నాడు అని మీరు చెప్పి ఉన్నారు కదా. మరి ఏలియాని వచ్చి ఉన్నప్పుడు మరి బాప్తీసం ఇచ్చి యోహాను గురించి శిష్యులకి పోల్చి చెప్పడం గల కారణము ఏంటి అంటే మనకి రెండవ రాకడలో కూడా మొట్టమొదటిగా మళ్ళీ ఏలియా గారు రావడము, ఆయన సమస్తం కూడా ప్రభు యేసుక్రీస్తుల పరిచర్యలో ఆయన పాలుభాగస్తులు అవడము, మొదట ఆయన ప్రభు యేసుక్రీస్తుల పరిచర్యలో ఏలియా గారు వచ్చి ఆయన ఆల్రెడీ ముందుగా వచ్చారు అనే సంగతిని తెలియజేస్తూ అక్కడ బాప్తీసం ఇచ్చి యోహాను గారు చివరిలో బాప్తీసం ఇచ్చి యోహాను గారు తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. ఎందుకు బాప్తీసం ఇచ్చిన శిష్యులు యోహాను గారితో పోల్చారు అనగా ఇక్కడ ఏలియా గారు బాప్తీసం ఇచ్చినటువంటి యోహాను కూడా ఇద్దరు కూడా స్వభావం కానీ వారి యొక్క ఆలోచన తీరు కానీ వారి యొక్క పరిచర్య మినిస్ట్రీ లెవెల్స్ ఇద్దరు కూడా ఒకే వ్యక్తులు ఇద్దరు వేరైనప్పటికీ కూడా వారి పరిచర్య ఒక్కటే అనే ఒక విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే 14వ వచనం నుంచి మనం గమనిస్తే ఇక్కడ 23వ వచనము ఇక్కడ దెయ్యం పెట్టినటువంటి ఒక కుమారుని గురించి, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిష్యుల వారికి అల్ప విశ్వాసాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక కుమారునికి చాంద్ర రోగియే మిక్కిలి బాధపడుతున్నటువంటి అటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి ఆ వ్యక్తికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన శిష్యుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, నీ శిష్యులు మరి ముఖ్యంగా కొన్ని దెయ్యాలను వెలగొట్టించారు కానీ ఈ కుమారునికి జరిగినటువంటి ఇటువంటి స్వస్థత నీ నామంలో చేయలేకపోయారు, నువ్వు దయచేసి ప్రభువా నువ్వు వచ్చి స్వస్థత చేసినట్టయితే నా కుమారుడు బతుకుతాడని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి ఆ కుమారుని ముందు స్వస్థత పరిచి ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులను గద్దించడం జరిగింది.
స్వస్థత పొందిన తర్వాత ఆయన యొక్క శిష్యులు ఆ యొక్క ప్రదేశంలోని ప్రభు యేసుక్రీస్తుల వారికి వచ్చి, ప్రభువా వారు మీ నామంలో మేము ఎందుకు ఈ క్రియలు మేము చేయలేకపోయినా వారు అడిగినప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారిని గద్దిస్తూ, మీరు అల్ప విశ్వాసులే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కానీ పరిపూర్ణమైన నమ్మకం కానీ మీరు ఏదైనా మీరు నా నామాన్ని కానీ మీరు ఖచ్చితంగా విశ్వాసంతో మీరు స్వస్థతగా నామంతో చేసినట్టయితే అది ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది. మీరు చూసినట్టు ఇక్కడ వాక్యం మనకి చెప్తుంది, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల మీరు కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఈ రకంగా విశ్వాసుల యొక్క బలహీనతను బట్టిగాను కొన్ని సమయాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క బలహీనత గుర్తించినా కూడా వారిని గద్దించి తిరిగి మరలా వారికి గొప్ప శక్తిని కలుగు చేసి వారి విశ్వాసాన్ని అభివృద్ధి చెందించి వారి విశ్వాసంలోని యోగ్యతగా పొందే విధంగా సమస్త శక్తిని వారికి ప్రసాదించి వారిని నడిపించడం జరిగింది. ఈ క్రమంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరలా శిష్యులకి అవకాశం దొరికినప్పుడల్లా ఇక్కడ మనం ప్రియమైన క్రైస్తవ సోదరులారా మనం తెలుసుకునేది ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం నుంచి మనం చూస్తే శిష్యులతో నడుస్తూ ఆయన పరిచర్య కొనసాగిస్తున్న సమయం నుంచి ఆయన ఒక విషయాన్ని ఇండైరెక్ట్గా వారికి తెలియజేస్తున్నాడు. జరగబోయేటువంటి ఆయన యొక్క మరణం గురించి సమయం దొరికినప్పుడల్లా శిష్యులకి ఒక మాట ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మరలా ఆయన ఏం చెప్పారంటే, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహు దుఃఖపడురి. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క మరణం గురించి వారికి ఆయన జరగబోయే విషయము వారితో పంచుకోవడం అనేది అది ఒక రకంగా ఆయన దుఃఖాన్ని వారు పంచుకోవడం కూడా జరుగుతుందని మనము అర్థం చేసుకునవచ్చును. ఆ తర్వాత మనం చూస్తే 24 నుంచి చివరగా 27 వచనాల్లో మనం చూసుకుంటే దేవాలయపు పన్ను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక దేవాలయపు పన్ను కట్టాల్సిన అవసరం ఉందా? ఒకవేళ కడితే అది దేనికి నిదర్శనంగా ఆయన దేవాలయ పన్నును కట్టారు అని మనం గమనించినట్టయితే, ఆ రోజుల్లో అక్కడ అరశేకేలు అను పన్ను వసూలు చేసేవారు మీ బోధకుడు దేవాలయ పన్ను కట్టడా అని అడిగినప్పుడు అక్కడ ఏదైతే అడిగినటువంటి వ్యక్తి ఆయన ఒక ఇంట్లోకి రాకమునికే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన శిష్యులతో, సీమోనా నీకేమి తోచున్నది, భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదటి పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకేలు దొరికెను, దానిని తీసుకొని నా కొరకు నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. ఈ యొక్క వాక్యం తాలూకా భావం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ సృష్టిలో ఆయన 2 రకాలైనటువంటి ఆయన యొక్క విధానాన్ని మనకి చూపించడం జరిగింది. ఒకటి, ఈ యొక్క సృష్టిలో మనుషులతో పాటు జనసమూహంలో ఆయన ఒక మార్గదర్శిగా, అందుకనే ఆయన వాక్యంలో మనకి ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యమై ఉన్నారని ఆయన మార్గము మనకి ఆదర్శప్రాయంగా, దేవాలయపు పన్ను అనేది ఆయన సర్వశక్తిమంతుడు దేవాతి దేవుడై ఉండి ఆయన మన జనసమూహంలో ఉన్నప్పుడు మనిషి కుమారుని వలె ఆయన కూడా ఆ యొక్క పన్నును చెల్లించే విషయంలో మార్గదర్శకంగా మనకి ఆయన కనబడ్డారు. అదేవిధంగా దైవ కుమారుడుగా సందేశాన్ని తెలియచేసినప్పుడు ఆయన మహిమతో కూడుకున్నటువంటి అనేకమైన బోధనలు కానీ ఆయన దైవాత్మకంగా తెలియజేసిన అనేక విషయాల పట్ల కూడా దైవ కుమారుడుగా మనకి తెలియచేయడము జరిగింది. ఎందుకనంటే సమస్త సృష్టిలో ఆయన జనసమూహములతో నడుస్తున్నప్పుడు మనిషి కుమారుడుగాను, దేవాతి దేవుని ఆజ్ఞలు నెరవేర్చుటలోను, పరలోక రాజ్యము స్థాపించుటలో దైవ కుమారుడుగా ఆయన మనకి ప్రతి విషయంలో కూడా ఆయన నేర్పించడము, ఆయన మనకు అనేక విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఆ క్రమేపీలో ఆ యొక్క దేవాలయపు పన్నును ప్రభువైన యేసుక్రీస్తుల వారు మార్గదర్శకంగా ఆయన దగ్గర మనం మాట పడాల్సిన అవసరం లేదని చెప్పి వెళ్ళి ఒక చేపలు పట్టి, ఎందుకంటే సీమోను అనగా పేతురు గారు వాళ్ళకి చేపలు పట్టడం తప్పించి మరొక వేరే వృత్తి వారికి తెలియదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఆ యొక్క చేపలు పట్టి ఒక ప్రదేశము ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి చేపలు పట్టే సమయంలో ఒక నాణ్యము వారికి దొరుకుతుంది. అది కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినప్పుడు పేతురు గారు వెళ్ళి ఆ చేపను పట్టి అక్కడ నుండి నాణ్యాన్ని ఆయన తీసుకొని వచ్చిన తర్వాత అది వారికి అరశకేలు అను పన్ను వసూలు చేసే వారికి దాన్ని చెల్లించడం జరిగింది. ఈ విధంగా
మత్తయి సువార్త మనకి 15వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 27 వచనములు మనము పూర్తి చేసుకోవడము జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము మత్తయి సువార్త 17వ అధ్యాయం బట్టి మనం మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప ఒక వాక్యం కానీ ఒక విషయం కానీ ఏంటి నా జీవితంలో మనం గ్రహించినట్టయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి ఒక మంచి మాటని ఈ అధ్యాయం ద్వారా మనకి తెలియజేశారు. అది ఏంటి అని అంటే, ఇక్కడ మనం చదువుకుంటే, యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ అల్ప విశ్వాసము చేత మనము మన జీవితంలో కూడా పూర్తి విశ్వాసముతో, పూర్తి నమ్మకంతో మనకున్నటువంటి ప్రతి శ్రమలో కానీ, మనకున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో కానీ, మనం పడుతున్నటువంటి అనేకమైనటువంటి శోధనలో కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తుల వారిని విశ్వాసముతో, నమ్మకంతో ఎడతెరగక మనం మన ప్రార్థన ద్వారా మన విజ్ఞాపనను ఆయన స్తుతించి ఆయన ఆరాధించిన తర్వాత మన విజ్ఞాపనను మనము నమ్మకంతో ప్రభువైన యేసుక్రీస్తుల వారికి ప్రార్థనాపూర్వకంగా తెలియజేసుకున్నట్టయితే, నీ జీవితంలో, నా జీవితంలో ఖచ్చితంగా ప్రార్థన ద్వారా మనము ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదము పొందడము, అట్టి విషయం మీద మనము గట్టి నమ్మకంతో శక్తివంతముగా మనము మంచి ఫలము పొందిన వారము అవుతాం. మరి నా జీవితంలో అల్ప విశ్వాసముగా ఉండకుండా పూర్తి దృఢమైన విశ్వాసంతో మనమందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మహిమను గణపరిచే వారముగా మనమందరము కూడా ఉండాలని, ఆయన యొక్క కుమారులుగా మనం ఆశీర్వదించబడాలని మనం నేటి దినం ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, లోకరక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు ప్రభువా తండ్రి. యేసయ్య, నేటి దినము మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ప్రభువా తండ్రి, మేము ఈరోజు ప్రభువా మీ నామంలో ప్రభువా తండ్రి బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంలో 27 వచనములను చదువుకున్నాం ప్రభువా. ఈ యొక్క వాక్యములన్నిటిలో, ఈ వచనములన్నిటిలో ప్రభువా చదువుకున్న తర్వాత మీరు మా కొరకు తెలియజేసినటువంటి గొప్ప విషయం ప్రభువా తండ్రి, మేము మిమ్మల్ని విశ్వాసముతో ప్రభువా తండ్రి, మేము మిమ్మల్ని నమ్మకంతో ప్రభువా తండ్రి, దృఢ విశ్వాసము కలిగి ఉండి ప్రభువా మీ నామాన్ని గణపరిచి ప్రభువా మా విజ్ఞాపనలో ప్రభువా తండ్రి నాయన మేము విశ్వాసముగా ఉన్నట్లయితే ప్రభువా మీరు మాకు సమాధానాన్ని మీరు కలుగు చేసి ప్రభువా యోగ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు మాకు ఇచ్చి ఉన్నారని ప్రభువా తండ్రి మేము ఏకీభవించిన ఆయన సమస్తమును కూడా నీ చిత్తానికి అప్పచెప్పి ప్రభువా తండ్రి నాయన మేము నడుచుకున్న వారుగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. నేటి దినము ప్రభువా రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా తండ్రి నాయన మేమందరము కూడా ఏకీభవించి ప్రభువా ప్రార్థన ద్వారా ప్రభువా వాక్యము ద్వారా బలపడి ప్రభువా మా విజ్ఞాపనలో బలహీనతలను ప్రభువా మీరు తీసివేసి ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి అందు నెరవేరబడును గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. తన అపరాధులు మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధులను క్షమించండి. శోధనల నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. రాజ్యము, ఘనత, శక్తి, మహిమ, బలము నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి నేటి దినము ఈ ఉదయంకాల సమయంలో మనము అయోగ్యమైనటువంటి విషయాల్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారికి మన ప్రార్థన ద్వారా మన శ్రమలలో మనము పడుతున్నటువంటి అనేకమైన శోధనల విషయాలన్నిటిని విడిచిపెట్టి మనము నేటి దినము ప్రార్థన ముగించుకొని మనం ఎంతో సంతోషముతో మన క్రియల్లో మనము విజయం పొందే విధముగా మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారిని నమ్మకంతో మన క్రియలు తోడై ఉండమని అడిగి మనం అనుదిన కార్యక్రమాల్లో మనం ముందుకు నడుచుకుంటే మనం ఎంతో ఘనమైనటువంటి విజయాన్ని మనము పొందిన వారము అవుతాము. మరి నేటి దినం యొక్క కార్యక్రమంలో పాలిభాగస్తులైన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు.